బీటీఎస్ కొరియన్ పాప్ బ్యాండ్ స్టార్లు కొరియన్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇటీవల వారిని కలిసేందుకు ఇంటి నుంచి పారిపోయిన ముగ్గురు తమిళనాడు విద్యార్థినులు ఆశ ఫలించకుండానే ఇంటికి చేరుకున్నారు. సంగీతం, నృత్యంపై వారికున్న మక్కువ వారిని షిప్ ఎక్కించాలనుకున్న ఆశలు మాత్రం ఫలించలేదు. పాస్పోర్ట్ లేకున్నా, చేతిలో అతి తక్కువ డబ్బున్న మొండి ధైర్యంతో ఇంటిని విడిచిపెట్టిన అర్ధాంతరంగానే ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. ఈరోడ్ సమీపంలోని ఒక గ్రామంలో ప్రభుత్వ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఈ బాలికల వయసు 13 ఏళ్లు మాత్రమే. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో బీటీఎస్ స్టార్లను కలవాలని నిర్ణయించుకున్న అమ్మాయిలు తొలుత తమిళనాడులోని తూత్తుకూడి, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, ఓడరేవులను షార్ట్ లిస్ట్ చేశారు. చివరికి విశాఖపట్నం నుంచి ఓడలో సౌత్ కొరియా చేరుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ నెల 4న ఈరోడ్ నుంచి రైలు ద్వారా చెన్నై చేరుకున్నారు. మరోవైపు పిల్లలు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. చెన్నైలో అడుగుపెట్టిన అమ్మాయిల చేతిలో ఉన్నది 14,000 మాత్రమే. దాంతోటే సౌత్ కొరియా చేరుకోవచ్చని నమ్మారు. చెన్నై చేరుకున్నాక గురువారం రాత్రి అతి కష్టం మీద హోటల్ రూమ్ సంపాదించారు. శుక్రవారం సౌత్ కొరియా వెళ్లాలని భావించినప్పటికీ ఎందుకనో వెనక్కు తగ్గారు. చివరికి ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని చెన్నైలో రైలు ఎక్కారు. వేలూరులోని కాట్పాడి రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి ఆహారం కోసం రైలు దిగి ట్రైన్ మిస్ అయ్యారు. అమ్మాయిలను గుర్తించిన పోలీసులు వారితో మాట్లాడి వివరాలు రాబట్టారు. అలాగే చైల్డ్ లైన్ అధికారులకు సమాచారం అందించడంతో వారు అమ్మాయిలను చేరదీశారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించారు.